మీరు ఆల్రెడీ లాజిస్టిక్ రిగ్రెషన్ పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 కవర్ చేసుంటే ఈ పర్టిక్యులర్ వీడియో చూసే ముందు మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ కోడ్ వీడియో చూడండి. ఈ వీడియోకి లింక్ అనేది ఈ పర్టిక్యులర్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఈ వీడియో నా ఇంగ్లీష్ ఛానెల్‌లో అయితే ఉంది. అందుకే మీకు ప్లేలిస్ట్‌లో వెనక్కి చూస్తే దొరకకపోవచ్చు. సో, ఫస్ట్ నా ఇంగ్లీష్ ఛానెల్‌లో ఈ కోడ్ వీడియో చూసి ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ వీడియోలోకి రండి. డైరెక్ట్‌గా ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో డైరెక్ట్‌గా చూసినా సరిపోయిద్ది. లెట్స్ జంప్ ఇంటు దిస్ పర్టిక్యులర్ వీడియో. మీరు ఒకవేళ ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ కోడ్ ఎగ్జాంపుల్ కనుక చూసుంటే మీకు ఎట్ లాస్ట్ మోడల్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక మెట్రిక్ అయితే యూజ్ చేసాము. ఆ మెట్రిక్ అనేది ఏంటి? యాక్యురసీ. యాక్యురసీ అనేది ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు? బేసికల్లీ యాక్యురసీలో డినామినేటర్‌లో మనకి ఏముంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి. అండ్ న్యూమరేటర్‌లో ఈ టోటల్ డేటా పాయింట్స్ అన్నిటిలో మోడల్ ఎన్ని కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేసింది అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మనకి ఒక 1000 డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి. 1000లో 900 పాయింట్స్‌కి కరెక్ట్‌గా మన మోడల్ అనేది అవుట్‌పుట్ ఇచ్చిందనుకోండి. ఆ పర్టిక్యులర్ మోడల్ తాలూకా యాక్యురసీ ఎంత? 90%. ఓకే. అండ్ సిమిలర్‌లీ మీరు ఒకవేళ 850 అలా వచ్చిందనుకోండి. అప్పుడు 85%. సో, అలాగైతే మనం మోడల్ యాక్యురసీని కాలిక్యులేట్ చేస్తాము. మీకు గనక గుర్తుంటే లీనియర్ రిగ్రెషన్‌లో మనం ఒక ఎవాల్యుయేషన్ మెట్రిక్ యూజ్ చేస్తాము. దాని పేరేంటి? R2 స్కోర్. R2 స్కోర్ అనేది మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ ఆర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్‌లో పనిచేయదు. ఎందుకంటే R2 స్కోర్‌లో మనం యావరేజ్ మోడల్‌తో కంపేర్ చేస్తాం మీకు గనక గుర్తుంటే గనక. ఇక్కడ యావరేజ్ మోడల్ అనేది ఏమి ఉండదు. డైరెక్ట్‌గా ఇచ్చిన అవుట్‌పుట్‌కి కరెక్టా? రాంగా? అని చెప్పేయొచ్చు. అందుకే కరెక్టా? రాంగా? అని చెప్పగలుగుతాం కాబట్టి సింప్లీ మనం యాక్యురసీని అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. యాక్యురసీ అనేది ఎప్పుడూ కరెక్ట్‌గా పనిచేస్తుంది అనుకుంటున్నారా? కొంచెంసేపు ఆలోచించండి. ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బేసికల్లీ యాక్యురసీ అనేది కొన్ని సార్లు సరిగ్గా పనిచేయకపోవచ్చు. మెయిన్‌లీ ఎలాంటి కేస్‌లో అంటే మనకి బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అండ్ రెండోదొచ్చేసి అన్‌బ్యాలెన్స్డ్ డేటా సెట్. బ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అంటే ఎలాంటి డేటా సెట్స్ అంటే బేసికల్లీ ఇప్పుడు మనం క్లాస్ 1 ఇంకా క్లాస్ 2ని క్లాసిఫై చేయాలనుకుంటున్నాం. ఆర్ మనం ఒక బైనరీ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఈ బైనరీ క్లాసిఫికేషన్ కేస్‌లో మనకి 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటి 0 అండ్ ఇంకొకటి 1. ఈ 2 క్లాసెస్‌కి సంబంధించిన డేటా పాయింట్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నాయనుకోండి. లేదా దగ్గరగా ఉన్నాయనుకోండి. అప్పుడు మనం బ్యాలెన్స్డ్ డేటా అంటాం. ఆ పర్టిక్యులర్ డేటాని. అంటే టోటల్ ఒక 1000 పాయింట్స్ ఉంటే ఈ 1000లో 500 అనేవి క్లాస్ 0 పాయింట్స్ అండ్ ఇంకో 500 అనేవి క్లాస్ 1 పాయింట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్డ్ డేటా సెట్ అనొచ్చు. అండ్ సిమిలర్‌లీ మనకి ఒక 600 క్లాస్ 0 పాయింట్స్ అండ్ 400 క్లాస్ 1 పాయింట్స్ ఉన్నా సరే మనం బ్యాలెన్స్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏం కాదు. ఒక 60%, 40% అంటే మనం ఓకే అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మన డేటా అనేది ఒక క్లాస్‌లో చాలా ఎక్కువ పాయింట్స్ ఉండి, వేరే క్లాస్‌లో చాలా తక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ 700 ఇంకా 300 అనుకుందాం. క్లాస్ 0లో మనకి 700 పాయింట్స్ ఉన్నాయి. అండ్ క్లాస్ 1లో ఓన్లీ 300 పాయింట్స్ ఉన్నాయి. అండ్ సిమిలర్‌లీ క్లాస్ 0లో మనకి 800 పాయింట్స్ ఉన్నాయి. అండ్ క్లాస్ 2లో ఓన్లీ 200 పాయింట్స్ ఉన్నాయి. సో, డేటా స్ప్లిట్ అనేది ఇలా ఉందనుకోండి బిట్వీన్ బోత్ క్లాసెస్. ఇలాంటి టైంలో మనం ఆ డేటాని అన్‌బ్యాలెన్స్డ్ డేటా అంటాము. అండ్ సిమిలర్‌లీ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటే వాటిని మనం బ్యాలెన్స్డ్ డేటా అంటామనమాట. ఓకే. ఇలాంటి బ్యాలెన్స్డ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు మీకు యాక్యురసీ అనేది బాగా పెర్ఫార్మ్ చేసిద్ది. కానీ అన్‌బ్యాలెన్స్డ్ డేటా ఉన్నప్పుడు మీకు ఏమవ్వచ్చంటే యాక్యురసీ అనేది తప్పుగా మీకు వాల్యూ అనేది షో చేయొచ్చనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ సపోజ్ మీకు క్లాస్ 0 పాయింట్స్ మీ దగ్గర 900 ఉన్నాయనుకుందాం. అండ్ క్లాస్ 1 పాయింట్స్ వచ్చేసి 100 ఉన్నాయనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఇది క్లియర్‌గా అన్‌బ్యాలెన్స్డ్ డేటా. ఎందుకంటే క్లాస్ 0కి, క్లాస్ 1కి పాయింట్స్ మధ్యన క్లియర్‌గా డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువుంది. అందుకే దీన్ని మనం అన్‌బ్యాలెన్స్డ్ డేటా సెట్ అనొచ్చు. ఇలాంటి అన్‌బ్యాలెన్స్డ్ డేటా సెట్‌లోని
సపోజ్ మనం యాక్యురసీ మెట్రిక్గా తీసుకున్నాం అనుకోండి, మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఈ పర్టికులర్ మోడల్కి. అండ్ యాక్యురసీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డినామినేటర్లో మనకి ఏముండిద్ది, టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఎన్ని, ఈ 900 ప్లస్ 100 ఇవన్నీ మన డేటా పాయింట్సే. సో డినామినేటర్లో మనకి 1000 వస్తుంది. అండ్ న్యూమరేటర్లో ఏంటి, కరెక్ట్లీ క్లాసిఫైడ్ పాయింట్స్. మనం ఒక మోడల్ యూస్ చేస్తున్నాం, ఆ మోడల్ ఏం చేస్తుందంటే బ్లైండ్గా అన్నిటినీ 0 అని ప్రెడిక్ట్ చేస్తుంది. మొత్తం 1000 పాయింట్స్ని క్లాస్ 0 అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తుంది. ప్రెడిక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ కరెక్ట్లీ క్లాసిఫైడ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి, 900 ఉంటాయి. ఎందుకంటే మన క్లాస్ 0 పాయింట్స్ అనేవి 900 ఉన్నాయి కాబట్టి ఈ 900ని అది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసింది. కానీ ఈ 100 పాయింట్స్ అన్నిటినీ అది రాంగ్ ప్రెడిక్షన్ చేసింది అనమాట. ఇలా చేయడం వల్ల ఆల్ 900 క్లాస్ 0 పాయింట్స్కి మనకి కరెక్ట్గా క్లాసిఫై అవుతుంది. అండ్ రిమైనింగ్ 100 పాయింట్స్కి అది రాంగ్ క్లాసిఫై అవుతుంది. కానీ ఇక్కడ మోడల్ అనేది ఏం చేస్తుంది, అసలు ఏం థింక్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్ 0 అని ఇచ్చేస్తుంది బ్లైండ్గా. ఇలాంటి మోడల్ మనకి యాక్యురసీ ఏమైనా వస్తుంది, 90% వస్తుంది. ఈ వాల్యూని చూసి మీరు అందరూ మోడల్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుందని అస్యూమ్ చేసుకుంటారు. కానీ మోడల్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ బ్లైండ్గా క్లాస్ 0 అని చెప్పేస్తుంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అనమాట. ఎప్పుడైతే మన దగ్గర అన్బ్యాలెన్స్డ్ డేటా ఉంటుందో, ఇలాంటి అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్స్ ఉండేటప్పుడు మనకి యాక్యురసీ అనేది మంచి మెట్రిక్ కాదనమాట. యాక్యురసీ బదులు మనం వేరే మెట్రిక్స్కి అయితే వెళ్ళాలన్నమాట. ఆ మెట్రిక్స్ వచ్చేసి సంథింగ్ లైక్ ప్రెసిషన్ ఆర్ రీకాల్ ఆర్ F1 స్కోర్. ఇవి సమ్ ఆఫ్ ద మెట్రిక్స్ దట్ వీ కెన్ యూస్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాక్యురసీ వెన్ వీఆర్ డీలింగ్ విత్ అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్స్. ఓకే, సో వీటిలోకి వెళ్ళే ముందు మనం కన్ఫ్యూజన్ మెట్రిక్స్ అనే దాన్ని చూద్దాము. కన్ఫ్యూజన్ మెట్రిక్స్ అనేది కొద్ది కన్ఫ్యూజింగ్గానే ఉండింది, కానీ మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, కన్ఫ్యూజన్ మెట్రిక్స్ ద్వారా మనం యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్, ఇంకా F1 స్కోర్ వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అందుకే ఫస్ట్ కన్ఫ్యూజన్ మెట్రిక్స్ని అయితే అర్థం చేసుకుందాము. కన్ఫ్యూజన్ మెట్రిక్స్లో ప్రస్తుతానికి మనం బైనరీ క్లాసిఫికేషన్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇలా అయితే కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ క్లాసెస్ ఉంటే అది జస్ట్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. మీకు అది సింపుల్గా అర్థమైపోయింది ఒకవేళ బైనరీ క్లాసిఫికేషన్ మీరు అర్థం చేసుకోగలిగితే. బేసికలీ కన్ఫ్యూజన్ మెట్రిక్స్లో ఈ పర్టికులర్ యాక్సెస్లో మనకి యాక్చువల్ అనుకుందాము, అండ్ ఈ పర్టికులర్ యాక్సెస్లో ప్రెడిక్టెడ్ అనుకుందాం. అంటే ఈ యాక్సెస్లో ప్రెడిక్టెడ్ అండ్ ఈ యాక్సెస్లో యాక్చువల్ వాల్యూస్ నుంచి డినోట్ చేస్తుంది అనుకుందాము. అండ్ మీరు ఆన్లైన్లో చూసేటప్పుడు ఇక్కడ ప్రెడిక్టెడ్, ఇక్కడ యాక్చువల్ కూడా ఉండొచ్చు, రివర్స్లో కూడా ఉండొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేసికలీ మనకి 2 క్లాసెస్ ఉంటాయి, ఒకటి క్లాస్ 0, ఇంకొకటి క్లాస్ 1 అనుకుందాము. అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ప్రెడిక్టెడ్ క్లాస్ 0, ప్రెడిక్టెడ్ క్లాస్ 1. ఇక్కడ మనకి 4 బాక్సెస్ అయితే ఉన్నాయి. ఆ 4 బాక్సెస్లో ఏమేమి డినోట్ చేస్తున్నాము, ఫస్ట్ వచ్చేసి యాక్చువల్, అంటే ఇంకో నోటేషన్లో ఇక్కడ రాసుకుందాము. సెకండ్ వచ్చేసి ప్రెడిక్టెడ్ అనుకుందాము. ఇక్కడ ఏంటి, యాక్చువల్లీ క్లాస్ 0, మోడల్ ప్రెడిక్ట్ చేసింది కూడా క్లాస్ 0 అనమాట. అండ్ సిమిలర్లీ ఈ పర్టికులర్ పోర్షన్లో ఏం చూపిస్తుంది, యాక్చువల్లీ క్లాస్ 1 అండ్ మోడల్ ప్రెడిక్ట్ చేసింది కూడా క్లాస్ 1. సో ఇలాగా బోత్ యాక్చువల్ అండ్ ప్రెడిక్టెడ్ వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటాం, దీన్ని ట్రూ నెగటివ్ అంటాం. ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ అండ్ ఇంకా వాల్యూ అనేది 0 కాబట్టి దాన్ని ట్రూ నెగటివ్తో డినోట్ చేస్తాం. వెరాస్ ఇక్కడ చూసుకుంటే రెండు క్లాసెస్ సేమే, అంటే యాక్చువల్ ఇంకా ప్రెడిక్టెడ్ సేమ్, కాకపోతే ఇది 1 కాబట్టి దాన్ని ట్రూ పాజిటివ్ అంటాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ వాల్యూస్ని మనం ట్రూ నెగటివ్స్ అంటాము. అంటే యాక్చువల్లీ క్లాస్ 0 అండ్ ప్రెడిక్టెడ్ క్లాస్ కూడా 0 అయినప్పుడు మనం ట్రూ నెగటివ్ అంటాము. అండ్ యాక్చువల్లీ క్లాస్ 1 అండ్ ప్రెడిక్టెడ్ క్లాస్ కూడా 1 అయితే దాన్ని ట్రూ పాజిటివ్ అంటాం. అండ్ సిమిలర్లీ ఫర్ సపోజ్ మన యాక్చువల్ క్లాస్ ఏమో 0 అనుకుందాము, కానీ మోడల్ ప్రెడిక్ట్ చేసింది 1. ఈ కేసులో మనం దాన్ని ఏమంటామంటే ఫాల్స్ పాజిటివ్ అంటాం. ఓకే, అది ఎక్కడుంది, యాక్చువల్లీ 0 అంటే ఈ రో చూసుకోవాలి, అండ్ ప్రెడిక్టెడ్ ఏమో 1 అంటే ఈ పర్టికులర్ వాల్యూ గురించి నోట్ చేస్తున్నాం, దీన్ని మనం ఫాల్స్ పాజిటివ్ అంటాం అన్నమాట. ఓకే, అండ్ సిమిలర్లీ లాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ 1 కానీ మోడల్ ప్రెడిక్ట్ చేసింది 0, దీన్ని మనం ఫాల్స్ నెగిటివ్ అంటాం. ఇది మన కన్ఫ్యూజన్ మెట్రిక్స్. అండ్ ఈ వాల్యూస్ ఎలా వస్తాయి ఏంటో మనం చూద్దాము. బేసికలీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇక్కడ క్లాస్ 0వి 900 ఇంకా 1000 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం.
అందులో మోడల్ అన్నిటినీ అంటే 1000 పాయింట్స్‌ని క్లాస్ 0 కింద ప్రెడిక్ట్ చేస్తుందనుకోండి. అప్పుడు దీనికి మన కన్ఫ్యూజన్ మెట్రిక్స్ ఎలా ఉండిద్దో చూద్దాం ఫస్ట్. అందులోకెళ్ళే ముందు ఈ పర్టిక్యులర్ 4 వాల్యూలు క్లియర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ట్రూ నెగెటివ్, ట్రూ పాజిటివ్, ఫాల్స్ పాజిటివ్, ఇంకా ఫాల్స్ నెగెటివ్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే మీరు ఈజీగా ఫస్ట్ ఈ 2 మ్యాచ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా! అంటే 0, 0 మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఇలా మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ దాంతో డినోట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ 2 మ్యాచ్ అయ్యాయో దాన్ని ట్రూతో డినోట్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే ఇవి 2 మిస్ మ్యాచ్ అయ్యాయో వాటిని ఫాల్స్‌తో డినోట్ చేస్తాం అన్నమాట. ఓకే. వెరాజ్ సెకండ్‌ది నెగెటివ్, పాజిటివ్ అనేది అది ప్రెడిక్టెడ్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉండిద్దనమాట. ఇప్పుడు ప్రెడిక్టెడ్ 0 అనుకోండి, దాన్ని నెగెటివ్‌తో డినోట్ చేస్తాం. అండ్ ప్రెడిక్టెడ్ 1 అయితే పాజిటివ్‌తో డినోట్ చేస్తాం అన్నమాట. ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోగలరు. 2 మ్యాచ్ అవుతున్నాయి ఇక్కడ. అందుకే అది ట్రూ. అండ్ ప్రెడిక్టెడ్ 0 కాబట్టి దాన్ని మనం ట్రూ నెగెటివ్స్ అంటున్నాం. అండ్ 2 మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ప్రెడిక్టెడ్ ఏంటి 1 కాబట్టి దాన్ని మనం ట్రూ పాజిటివ్ అంటున్నాం. అండ్ సిమిలర్‌లీ 2 మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ప్రెడిక్టెడ్ ఏంటి 1 కాబట్టి దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటున్నాం. అండ్ 2 మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో, అందుకే ఫాల్స్. అండ్ ప్రెడిక్టెడ్ 0 కాబట్టి ఇది నెగెటివ్. టోటల్లీ వీటిని ఫాల్స్ నెగెటివ్స్ అంటాం. అలా అయితే మీరు సింపుల్‌గా ఈ మెట్రిక్స్‌ని గీసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి? బేసికల్లీ మన దగ్గర టోటల్ 1000 పాయింట్స్ ఉన్నాయి. 1000 పాయింట్స్‌లో క్లాస్ 0 పాయింట్స్ 900 అండ్ క్లాస్ 1 పాయింట్స్ వచ్చేసి 100. అండ్ మోడల్ ఏం చేస్తుంది? మొత్తం 1000 పాయింట్స్‌ని 0 అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తుంది. అంటే క్లాస్ 0 అని ప్రెడిక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు మన కన్ఫ్యూజన్ మెట్రిక్స్‌లో వాల్యూస్ ఉంటాయి. యాక్చువల్ ఇంకా ప్రెడిక్టెడ్. ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1. ఎన్ని యాక్చువల్ 0 పాయింట్స్‌కి మోడల్ కూడా 0 అని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇక్కడ మోడల్ అన్నిటిని క్లాస్ 0 అని ప్రెడిక్ట్ చేస్తుంది కాబట్టి సో, మొత్తం అన్ని 900 పాయింట్స్‌కి కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తుంది. సో, అందుకే ఇక్కడ ట్రూ నెగెటివ్స్ అనేవి 900 ఉంటాయి. 0ని మనం నెగెటివ్ అనుకుంటాం కాబట్టి ట్రూ నెగెటివ్స్ అనేవి 900 ఉంటాయి. వెరస్ యాక్చువల్ 0 ఉండి ప్రెడిక్టెడ్ 1 ఉండేవి ఎన్ని ఉంటాయి? సో, బేసికల్లీ మోడల్ అన్నిటిని ప్రెడిక్ట్ చేస్తుంది 0 కింద కాబట్టి ఈ ప్రెడిక్టెడ్ వన్స్ అనేవి 0 అన్నమాట. అండ్ సిమిలర్‌లీ ఇక్కడేంటి ఇది యాక్చువల్లీ 1 అండ్ ప్రెడిక్టెడ్ కూడా 1. సో, యాక్చువల్ 1 అనేవి 100 పాయింట్స్ ఉన్నాయి. కానీ మోడల్ అనేది అన్నిటిని 0 కింద ప్రెడిక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్స్ కూడా ఏముండవు. సో, ఇది కూడా 0. వెరాస్ ఫాల్స్ నెగెటివ్స్ వచ్చేసి మనకి 100 పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? యాక్చువల్లీ 1 అంటే ఈ 100 పాయింట్స్‌కి మోడల్ అనేది 0 అని ప్రెడిక్ట్ చేస్తుంది అని దీని మీనింగ్ అన్నమాట. అలా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 100 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే అన్నిటిని 0 కింద ప్రెడిక్ట్ చేస్తుంది కాబట్టి ఈ 100ని కూడా అది 0 కింద ప్రెడిక్ట్ చేస్తుంది. అందుకే మనకి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కి కన్ఫ్యూజన్ మెట్రిక్స్ అయితే ఇలా ఉండిద్దనమాట. ఓకే. ఈ కన్ఫ్యూజన్ మెట్రిక్స్ బేస్ చేసుకొని మీరు యాక్యురసీ ఫార్ములా రాయగలరా ఎవరన్నా? యాక్యురసీ అంటే మనం ఆల్రెడీ దాని ఫార్ములా ఏంటో ఇంగ్లీష్ స్టేట్మెంట్స్‌లో చూసుకున్నాము. అదేంటి బేసికల్‌గా డినామినేటర్‌లో మనకి టోటల్ నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి. ఓకే. సో, టోటల్ నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఎలా వస్తాయి? కన్ఫ్యూజన్ మెట్రిక్స్‌లో మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. ఆల్ దీస్ 4 వాల్యూస్ డేటా పాయింట్స్ గురించి నోట్ చేస్తున్నాయి. మేబీ కొన్ని కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేసిన డేటా పాయింట్స్ అవుతాయి. కొన్ని రాంగ్‌గా ప్రెడిక్ట్ చేసిన డేటా పాయింట్స్ అవుతాయి. కానీ అన్ని డేటా పాయింట్స్ గురించి చేస్తున్నాయి కాబట్టి మనకి డినామినేటర్‌లో అయితే టోటల్ నంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ కావాలి కాబట్టి ఈ మొత్తం అన్నిటిని యాడ్ చేయాలన్నమాట. అది ట్రూ నెగెటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్ అండ్ సిమిలర్‌లీ ఫాల్స్ నెగెటివ్ ప్లస్ ట్రూ పాజిటివ్. డినామినేటర్‌లో ఈ 4 అయితే మనకొస్తాయి. అండ్ వీటిల్లో ఎన్ని కరెక్ట్‌లీ ప్రెడిక్టెడ్ పాయింట్స్ ఉన్నాయి? బేసికల్లీ ఈ ట్రూ నెగెటివ్స్ ఇంకా ట్రూ పాజిటివ్స్ అనేవి కరెక్ట్‌లీ ప్రెడిక్టెడ్ పాయింట్స్ గురించి డినోట్ చేస్తున్నాయి కాబట్టి మనకి న్యూమరేటర్‌లో ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగెటివ్ అయితే వస్తాయన్నమాట. సో, ఇది యాక్యురసీ తాలూకు ఫార్ములా బేస్డ్ ఆన్ దిస్ కన్ఫ్యూజన్ మెట్రిక్స్. అండ్ దీన్ని మనం కాలిక్యులేట్ చేసామనుకోండి. సో, ఇవన్నీ సమ్ చేస్తే ఎంత? 1000 ఎందుకంటే 900 ప్లస్ 100 మిగతావి 2 జీరోలు కాబట్టి మీకు 1000 వస్తుంది. అండ్ వీటిలో కరెక్ట్‌లీ ప్రెడిక్టెడ్ పాయింట్స్ అన్నీ అంటే ట్రూ పాజిటివ్స్ ఇంకా ట్రూ నెగెటివ్స్ సమ్ చేయాలి. ట్రూ పాజిటివ్స్ అనేవి 0 ఉన్నాయి. ట్రూ నెగెటివ్స్ అనేవి 900 ఉన్నాయి కాబట్టి సో, టోటల్ మీకు న్యూమరేటర్‌లో 900 వచ్చిద్ది. అండ్ ఇది నథింగ్ బట్ 90% యాక్యురసీ. కానీ మీకు చెప్పినట్టే యాక్యురసీ అనేది ఇక్కడ తప్పుగా చూపిస్తుంది. ఎందుకంటే మోడల్ బ్లైండ్‌గా అన్నిటిని 0 అని ప్రెడిక్ట్ చేసేసినా సరే మనకి 90% యాక్యురసీ చూపిస్తున్నాం. మీకు చెప్పినట్టు యాక్యురసీ అనేది ఏ కేస్‌లో వర్క్ అవ్వదు.
అన్‌బ్యాలెన్స్డ్ డేటా సెట్స్‌లో వర్క్ అవ్వదనమాట. సో, అందుకే మనం ప్రెసిషన్ ఇంకా రీకాల్ అనే మెట్రిక్స్‌ని యూజ్ చేసుకుంటామనమాట. ప్రస్తుతానికి నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో ప్రెసిషన్ ఇంకా రీకాల్ తాలూకా డెఫినిషన్స్ చెప్తాను. మీరు వాటికి ఫార్ములాస్ రాయాలి. ఓకే. ఎలా అయితే యాక్యురసీకి నేను ఫార్ములా రాసానో, సిమిలర్‌లీ ప్రెసిషన్‌కి అండ్ ఇంకా రీకాల్‌కి మీరు కామెంట్ సెక్షన్‌లో మీ ఫార్ములాస్ అయితే రాయండి. నెక్స్ట్ వీడియోలో ప్రెసిషన్ ఇంకా రీకాల్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఓన్లీ డెఫినిషన్ మాత్రమే డిస్కస్ చేస్తామనమాట. ప్రెసిషన్ తాలూకు డెఫినిషన్ ఏంటంటే, ఔట్ ఆఫ్ ఆల్ ప్రెడిక్టెడ్ పాజిటివ్స్, హౌ మెనీ ఆర్ కరెక్ట్‌లీ ప్రెడిక్టెడ్ పాయింట్స్. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. బేసికల్లీ మన దగ్గర ఉన్న ప్రెడిక్టెడ్ పాజిటివ్స్ అన్నిటినీ కన్సిడర్ చేసుకొని, అందులో ఎన్ని కరెక్ట్‌గా ప్రెడిక్ట్ అయ్యాయనేది చెప్పాలనమాట. దాన్ని మనం ప్రెసిషన్ అంటాం. అండ్ సిమిలర్‌లీ మనకి సెకండ్ మెట్రిక్ వచ్చేసి రీకాల్. అండ్ రీకాల్ తాలూకా డెఫినిషన్ ఏంటంటే, ఔట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ పాజిటివ్స్, హౌ మెనీ ఆర్ కరెక్ట్‌లీ ప్రెడిక్టెడ్ పాయింట్స్. రీకాల్ అంటే ఏంటంటే, మన దగ్గర ఉన్న యాక్చువల్ పాజిటివ్స్ అన్నిటిలోని ఎన్ని కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేసామన్నది చెప్పాలి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ కన్ఫ్యూజన్ మెట్రిక్స్‌లో ఏవి యాక్చువల్ పాజిటివ్స్, ఏవి ప్రెడిక్టెడ్ పాజిటివ్స్ అనేవి మీరు కనిపెట్టగలిగితే క్లియర్‌గా ఈ పర్టిక్యులర్ ఫార్ములాస్ అనేవి మీరు ఈజీగా రాసేయగలరు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ప్రకారం. నెక్స్ట్ వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ మీ ఆన్సర్స్‌ని అయితే కామెంట్ చేయండి. ఓకే. అప్పుడే మీరు బాగా నేర్చుకోగలరు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. బై బై.